ఫిర్యాదిగూడ కార్పొరేషన్ నుంచి రఘువర్ధన్ రెడ్డి అన్న ఉన్నాడు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నామమ్మా. ఎట్లా నడుస్తుంది? వ్యక్తిగతంగా బాగున్నా కానీ బిజినెస్ అయితే లేదమ్మా. బిజినెస్ లేక ఏం బిజినెస్ చేస్తారన్న? మేము బిల్డర్ నమ్మా. నేను ఉప్పల్ బిల్డర్ అసోసియేషన్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఎట్లుంది రియల్ ఎస్టేట్ పరిస్థితి? రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందని చెప్పాలమ్మా. 0 పరిస్థితికి వచ్చింది. కఠిన నిర్మాణాలు అమ్ముడు పోవట్లేవు. తెచ్చిన బ్యాంకు రుణాలు మాత్రం నెల నెల ఇట్లా వచ్చిపోతూ కట్టే పరిస్థితి ఉంది. నిర్మాణదారులు మేము కూడా బిల్డర్ కన్స్ట్రక్షన్స్ కూడా ఆపేసుకున్న పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద వాటికి పర్మిషన్లు పెట్టుకుంటే ఇప్పటి నుండి గవర్నమెంట్ అనుమతులు ఇప్పటి వరకు కూడా సంవత్సరం దాటినాక కూడా అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ గడ్డు కాలం అనే చెప్పాలి. నిర్మాణ వ్యవస్థ ఇంతగానం కిందికి దిగజారిపోవడానికి కారణం ఏందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే ఒక్కసారి అభద్రతా భావం ఏర్పడి పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రాకపోవడం, హైడ్రా కూడా ఒక ముఖ్య భాగమనే చెప్పాలి. హైడ్రా తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేయడం, దానివల్ల ఏ సర్వే నెంబర్లో ఏముంటుందో నిర్మాణాలు వచ్చినాక కూడా 10 ఏళ్ళు ఉన్న నిర్మాణాలు కూల్చివేసారు. మేము ఎక్కడ కొనుక్కుంటే ఎక్కడ ఇబ్బంది అవుతుందని కూడా వినియోగదారులు అభద్రభావానికి లోనయ్యి కొనడానికి ఆసక్తి కనపరచడం లేదు. ఈ ఏళ్ళ మొట్టమొదటిగా అనుకుంటా ఒక రియల్టర్ మా మిత్రుడే పాపం 8 ఏళ్ళకెళ్ళి మంచి పొజిషన్, చాలా చిన్న స్థాయి నుండి ఎదిగి పెద్ద బిల్డర్ గా మారిండు. ఈ క్రమంలో మంచి నిర్మాణ రంగం బాగుంటదని చెప్పి ఒక 3 ఏళ్ళకెళ్ళి పెట్టుబడి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా 3 years పడుతుంది. అప్పుడు బాగుండేది. ఇప్పుడు వచ్చిన క్రమంలో వేణుగోపాల్ రెడ్డి అని గుడ్లపోచంపల్లి పాపం బ్యాంకు రుణాలు తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ పూర్తి చేసి అవి వినియోగదారులు లేక అమ్ముడు పోక రుణాలు కట్టలేక మనస్తాపానికి గురై మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి పెట్టుబడులు తెచ్చి దాని మీద పెడతారు. ఆకాశ హార్మ్యాల లెవెల్లో కనబడతాయి. అవి ఒక్క వైపు కనబడతాయి. తెచ్చిన అప్పులు గుండె మీద ఒక భారం లెక్క కనబడతాయి. అంటే అందరి పరిస్థితి ఇట్లనే ఉందా అన్న? ప్రస్తుతం రియల్టర్ల పరిస్థితి హైదరాబాద్ లో 100కు 92% అందరు కూడా పార్ట్నర్షిప్లను అక్కడిక్కడ ఇన్వెస్ట్మెంట్లు తీసుకున్నాం, అడ్వాన్సులు తీసుకున్నాం, లేకపోతే ఇంకా బ్యాంకు రుణాలు తీసుకున్నాం, ఓటీలు తీసుకుని బిజినెస్ చేసేవాళ్ళే. ఇంకా 8% ఉండొచ్చు సొంత నిధులతోటి. వాళ్ళు కూడా సొంత నిధులు తెచ్చే పరిస్థితి ఉండదు. పెద్ద ప్రాజెక్టులు అంటే చాలా కోట్లలో ఉంటుంది కాబట్టి తెచ్చే పరిస్థితి. విల్లాస్ ఇలా గేటెడ్ కమిటీ అన్ని కూడా ఎంత పెద్ద వాళ్ళైనా ఒక బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఆధారపడి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని కడతారు. ఆ రుణాలు సక్రమంగా టైంకు చెల్లించకపోతే ఎవరైనా సరే చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బిల్డర్లకు కానీ రియల్టర్లకు కానీ కొనే వాళ్లకు అమ్మే వాళ్లకు ఒక భరోసా ఉండాలంటే ఈ కాంగ్రెస్ సర్కార్ ఏం చేయాల్సిన అవసరం ఉంటుందని మీరు భావిస్తున్నారన్న? ఫస్ట్ ఒక పారదర్శకమైన ఒక నిబంధనలు తెలంగాణ గవర్నమెంట్లో, అప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఉంటుండే, భరోసా ఉంటుండే. ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు వస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తే ఇక్కడ ఇల్లు నివాసం ఏర్పరచుకోవాలని ఒక సగటు మానవునికి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు అవుతున్నాయి, పెట్టుబడులు రావట్లేవు, పరిశ్రమలు రావట్లేవు. కాబట్టి అందరూ ఊర్లకు పోయి పొలాలలో పనిచేసుకునే పరిస్థితి వచ్చింది. వలస కార్మికులు అందరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. ఇక్కడ పనిచేసే వాళ్ళని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ కొనే వాళ్ళు తగ్గిపోయారు. అందులో హైడ్రా అనేసరికి ఒక మానవునికి ఏముంటది, లోతు విషయాలు తెలివాయి. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి తెలుస్తాయి కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ నుంచి తెలుస్తాయి కావచ్చు. ఈ సర్వే నెంబర్లు ఏంది, ఎందులో ఉన్నాయి, ఎక్కడ చూడాలని. ఒక మామూలుగా ఇల్లు కంప్లీట్ అయితే అన్ని అనుమతుల నుండే కదా కట్టిననే భావంతో వచ్చి కొంటారు. లాస్ట్ గా సర్వే నెంబర్లు ఎప్పుడో హైడ్రాలు ఉండే, ఎప్పుడో రెవెన్యూ ఇరిగేషన్ లోనే కూలగొడుతుంటే పాపం రోడ్డు మీద పడేసినట్టు ఆ భయంతో ఎవరు రావట్లేదు. దాదాపు రియల్టర్లే కాదు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనలో విసిగి వేజారిపోయిందనే ముచ్చట్లు వినబడుతున్నాయి. ఏం చెప్తారన్న కాంగ్రెస్ పాలన గురించి? ఖచ్చితంగా గవర్నమెంట్ అంటే ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. మేమున్నాం దేనికైనా అని భరోసా ఇవ్వాలి. అట్లాంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు చాలా ప్రజలకు ఒక ఆశ అనేది చూపెట్టారు. మేము ఇంకా బాగా ఇస్తాం, కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాము, అన్నిట్లలో అన్ని పథకాలలో కూడా మేము చెప్పిన అన్ని కూడా మేము నెరవేరుస్తామని చెప్పారు. 421 రోజు ఈ రోజు ఇప్పటికి కూడా పథకాలు నెరవేర్చే పరిస్థితి లేదు. అన్ని దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ప్రజలందరూ కూడా ఈవెన్ వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రజలకు వచ్చి సమాధానం చెప్పే పరిస్థితి లేదా? ఎట్లుండే ఫిర్యాదిగూడ అభివృద్ధి పోయిన 5 ఏళ్లలో? అంటే మీరు 5 ఏళ్ళు కొనసాగిరు కార్పొరేషన్ లో, ఎట్లుండే? అప్పుడు ఎట్లుండే? 4 ఏళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారు, ఈ 1 year కాంగ్రెస్ లో ఉన్నారు. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏం చెప్తారు? మాది ఫస్ట్ గత 5 ఏళ్ల కిందట గ్రామ పంచాయతీ నుండి కార్పొరేషన్ కన్వర్ట్ అయిన పీర్జాదిగూడ అంటే రాష్ట్రంలో కాదు, ఎక్కడ ఎవరి పక్కన గ్రామాలకు కూడా తెలియదు. అట్లాంటి పీర్జాదిగూడను మరి చాలా మంచి ప్రణాళికతోటి ఆ రోజు కార్పొరేషన్ లో కూడా బీఆర్ఎస్ మేయర్ ఉండే, మన
ముఖ్యమంత్రి గారిని కలిసి మున్సిపల్ శాఖ మంత్రి గారిని కలిసి మరి SNDP నిధులు అయితేంది, HMWS నిధులు అయితేంది, శ్మశాన వాటికలకు అయితేంది, HMDA నుండి మినీ ట్యాంక్ బండ్లు అయితేంది, రోడ్డు విస్తరణ అయితే చాలా నిధులు మా దగ్గరే కాక దగ్గర 500-600 కోట్లు మరి వివరించి వాళ్ళ నుండి తెచ్చుకున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చిన్న కార్పొరేషన్ కానీ ప్రజలు ఇబ్బంది పడద్దు, అభివృద్ధికి దగ్గరలో ఉండాలి, మంచి అభివృద్ధిలో ఉండాలని చెప్పి మరి అన్ని సహకరించి మాకు నిధులు కేటాయించారు. దాంట్లో భాగంగా చాలా వరకు శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్ పెట్టుకున్నాము. ఇంకా మనకు అవసరానికన్నా ఎక్కువ HMWS ట్యాంకులు కట్టుకున్నాం, పైప్ లైన్లు ఇచ్చినాం, 4 లైన్లు వేసుకున్నాం. కానీ ఒకటేమ్మా మధ్యలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది. వరద నీళ్లు ముంపు ప్రాంతాల్లో SNWS 110 కోట్లు కేసీఆర్ గారు శాంక్షన్ చేస్తే 30 కోట్ల వరకు అయింది. ఆ తర్వాత నిధులు ఆపేసారు. వర్షాకాలం వస్తే ఆ నిధులు ఆ వరద నీరు మూసిలా కలిసి పరిస్థితి లేదు. అది కంటిన్యూ చేస్తే బాగుండేదమ్మా.